హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను జరిగిన నామినేషన్ ప్రక్రియ మీకు ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నాకైతే ఫైర్ ఇలా జరిగింది నామినేషన్ ప్రక్రియ. మొత్తం కొత్త వాళ్ళు కాకుండా పాత వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళందరూ వచ్చి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేస్తారంటే ఆల్రెడీ ఉన్న కంటెస్టెంట్స్ కాకుండా వేరే వాళ్ళు కొత్తగా వచ్చిన 8 మంది కంటెస్టెంట్స్ తలా ఇద్దరిని నామినేట్ చేయండి, ప్రక్రియ స్టార్ట్ చేయండి అని బిగ్ బాస్ ఇచ్చారు. ఒక్కొక్కరికి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. మేము తెలుస్తుంది కదా, 1 అవర్ ఉంటుంది. 1 అవర్ ఓస్ 3 అవర్స్ ఏదైనా ఇంటెన్షన్ తప్పు చేసినప్పుడు ఎవరు క్లియర్ కట్గా కనపడుతుంది. మొత్తం యష్మినే నామినేషన్ చేస్తారు. ఎందుకంటే యష్మి అసలు బాగా క్యారెక్టర్ బాగాలేదు, తన యాటిట్యూడ్ బాగాలేదు, తన బిహేవియర్ బాగాలేదు. నేను చూసారా, మనకంటే ఎంత వాడు వీడు అని మళ్ళా చిరాక్గా మాట్లాడుతుంది. ఎంత అహంకారం లేకుండా అలా మాట్లాడుతుంది. కనీసం హ్యూమన్ బీయింగ్ నేచర్ లేదు తనకి. అందరూ ఎంత తప్పు ఉన్నా కూడా తప్పు లేనట్టు మాట్లాడుతుంది. సేమ్ సోనియా ఎట్లా ఉందో యష్మి అంటే, సోనియా మీరు కొంచెం మన పోల్చుకుంటే సోనియా అంత వర్స్ట్గా అవుతుంది. మొత్తం అయితే అందరు కలిసి యష్మి నామినేట్ చేశారు. నామినేట్ చేసిన ప్రక్రియ మాకు ఫైర్ అయిపోయింది. పాపం 4 అయింది. మొత్తం నామినేట్ చేసేసారు. బట్ అన్ఫార్చునేట్లీ టేస్టీ తేజ అతను తను పార్టిసిపేషన్ సీజన్లో కూడా ఎవరికి ఓటు వేయని వాళ్ళకి ఓటు వేస్తాడు. ఆఖరికి ఆయన డేంజర్ జోన్ నుండి వెళ్ళిపోతాడు. గత సీజన్లో అలా జరిగింది. సేమ్ అదే ప్రాసెస్ జరుగుతుంది అని నేను అనుకుంటున్నా. టేస్టీ తేజ నామినేట్ చేస్తాడు ఎవరిని మనకంటే. చేస్తే తను తప్పేముంది, తప్పలేదు కదా. చేసినప్పుడు టక్ అని కొట్టుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ యష్మి బిహేవియర్ ఎలా నచ్చింది మీకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నాకైతే వరస్ట్ కనిపించింది. మరీ అంత పగ లేకుంటే అంతే పగ పెట్టుకుని ఆడుతున్నావు. మళ్ళీ చూస్తే దానికి ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట. నామినేషన్స్లో అతనికి ఓటు వేయకుంటే ఏడ్స్ అన్నావు, అతను ఓటు వేస్తే ఎంజాయ్ చేస్తున్నావు. పక్కన పోతే అందరితో మేము మనకంటే దగ్గర తీసినాం, మనకంటే హెల్ప్ చేసినాం అంటే ఏం హెల్ప్ చేసినాము? ఏమన్నా పెద్ద టాస్క్లో తను ఇష్టం వచ్చిన మాట్లాడము, ఒరే అన్నాడు, వాడు గీడు అనడం, ఏంటి అది బిహేవియర్, వరస్ట్ బిహేవియర్. మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి. మొత్తం అయితే నాకు తెలిసి అందరూ ఆల్మోస్ట్ 8 మంది కొత్త వాళ్ళు వచ్చిన అందరూ ఒక టెస్ట్ తేజ కూడా ఆల్మోస్ట్ అందరూ కానీ అతను ఎందుకంటే తను ఆల్రెడీ మనం చూసాం కదా, ఎవరికి ఓటు పడకుండా నాకు నామినేట్ చేయలేని వాళ్ళకి నామినేట్ చేస్తాడు టెస్ట్ తేజ. సో అతని గురించి వదిలేసాం. మిగతా అందరు కంటెస్టెంట్స్కి ఇక్కడ తెలిసిపోతుంది కదా అసలు తప్పు ఎవడదు అనేది. యష్మి తప్పు ఉన్నా తప్పు చెప్పుకోదు. తన యాటిట్యూడ్ బిహేవియర్ వరస్ట్గా ఉంది. ముందర మనుషులని ఇన్సల్ట్ చేయడం, పక్కన పోతేనే మేము మీద హెల్ప్ చేసినట్టు మాట్లాడుతుంది. మొత్తానికి హౌస్ అంతా ఒక గుడ్డిగా వెళ్తున్నారు, కార్నర్ చేయట్లేదు అని. కార్నర్ చేస్తున్నారు ఎవరిని మనకంటే అని. యష్మి చేసింది, తర్వాత విష్ణుప్రియ చేసింది, సీత చేసింది. వీళ్ళు తప్పు చేయకుండా ఉంటేస్తున్నారు. సో నేను జరిగిన నామినేషన్ ప్రక్రియలో హరితేజ గారు క్లారిటీగా సూపర్గా చెప్పారు. కనీసం వాళ్ళైనా తెలుసుకున్నాక మారుతారని ఆశించలేం, ఎందుకంటే వాళ్ళ బిహేవియర్ అలాంటిది. కాబట్టి ఓవరాల్గా ఇంకా ప్రాసెస్ జరుగుతుంది. ఇంకా ఇవి రోజున తెలిసిపోతుంది ఎవరు నామినేట్ అవుతున్నారని. సో ఓవరాల్గా మీకు ఎలా నచ్చిందో నిన్న జరిగిన షో కొన్ని హైలైట్ పాయింట్స్ మనం డిస్కస్ చేస్తాం, చెప్పండి. సో నాకైతే ఈ యష్మి బిహేవియర్ నచ్చలేదు అసలు. వరస్ట్గా పక్కన రోజు మేమేందో బాగా హెల్ప్ చేసినాము మనకంటే అంటది. నేను జరిగిన నామినేషన్ ప్రక్రియలో తనకు ఓటు పడితే ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో. అలాంటి క్యారెక్టర్ లేస్తుంది లేని యష్మి అవసరమా? త్వరగా పంపించేయండి ఇంట్లో నుంచి, దరిద్రం పోతుందని అనుకుంటున్నా. సో మీ ఒపీనియన్ ఏంటో త్వరగా చెప్పండి కామెంట్ సెక్షన్లో. సో నా వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.